ఏ పాడికి నా పేరుంటి మంచోడు మంచోడే అంటుంది కానీ ఇంకో మాట లేదు. మరి ఆ పిల్ల అంతా చెడ్డదా? ఆ పిల్ల ఒరే అది బోకర్దిరా, అది 10 మంది కాడ బండే దానికాడ నువ్వు ఎట్లా పడినావా అని అడుగుతుంది. అలాంటే ఈడు పత్తితేనా? ఈడు పెద్ద లంగా పూరం పోకే అందరికి ఎరికే. ఆ పిల్ల అందానికి దానికి ఎంతమంది అని వస్తారు. అమ్మ నీకు ఎవరు దొరకలేదమ్మా, ఆ ఉడతలు పట్టేటోడు నీకెందుకే తల్లి, నువ్వు ఇప్పుడు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఇలాంటి వాడితో ఇంకా ఎన్నో ఎన్నో పాటలు చేసుకుంటా జీవితం చక్కగా ఉండేది ఖరాబ్ చేసుకున్నావు. ఆ పిల్లని ఇప్పుడు పోయిన పరు ఎవరు తెచ్చిస్తారో, మరి మొగడిస్తాడో పిల్లం ఇస్తుందో ఎవరు ఇస్తారో సమాజమే నిర్ణయించాలి. యూట్యూబర్ ఉన్నారు కదా చాలా మంది, ఆలోచించుకోవాలి. ఆ అమ్మాయి ఎందుకులే అనుకుంటే ఏం లేదు కానీ అమ్మాయి కేసు పెడితే అందరు పొక్కల పోతారు. నేను చెప్తున్నా కదా, జతకి ఏమన్నా అయిపోతుంది. ఎవరు బాధ్యత? అవునా కాదా? ఆడపిల్ల నెక్స్ట్ ఎదిగే పోరి అట్లా యూట్యూబ్లో పెట్టి దేశం ఎక్కడ ఉందో అక్కడ ఆంధ్ర తెలంగాణ హిందీ మొత్తం బాయ్ అమ్మాయిని అందరు చూస్తారుగా. పోనీ ఆ పక్క మీద ఇది గీయకుంటే ఏం పోయింది? నువ్వు మొగ నేను ఎక్కడి మీద చూపెట్టాలి, కరెక్టేనా? చూపించకూడదు కదా. అమ్మాయిని కూడా పోయి టపా టపా కొట్టి నీ మొగని వెనకేసుకొచ్చినావు. ఎందుకు వెనకేసుకొచ్చింది అంటే రేపు నా మొగని కాడ ఉండాలి కదా, నన్ను మెచ్చుకోవాలనుకున్నావు. ఆ బిడ్డ నిన్ను లోకం ఎంతమంది, నీకొక కొడుకుండు అది కూడా ఆడదే, దాని కన్నీరు కూడా మరి నీకు వస్తుంది పడుతుంది, నీ మొగనికి పడుతుందని యాది పెట్టుకోవాలి. ఎందుకంటే లోన సాధించుకుంటే బాగుండదు. ఇలాంటివి యూట్యూబ్లో పెట్టుకోవటం అదొకటి పొరపాటు. సోషల్ మీడియాలో చాలా పెట్టింది. పరువు పైష్ట నా మొగడు మంచోడు అంటే వాడిని గుద్దబలం కొట్టాలి. ఆమెను ఎందుకు కొట్టినావు? అసలు ఆమెను కొట్టే హక్కు లేదు. సరే ఉన్నది, నా మోహన్ కాడ ఉన్నందుకు నేను కొట్టిన, ఇద్దరిని కొడితే బాగుంది. జానపదం అంతా కూడా ఇలాగే గబ్బు ఎవరు గబ్బు పట్టిపోయినారు, వాళ్ళ ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? నీ మొగడు ఆ డబ్బులతోనే బతుకుతున్నావు కదా. మరి ఒకసారి అదంతా గబ్బు పట్టింది. ఆ డబ్బుతో బతుకుతున్నావు, ఆ బట్టతోటే నువ్వు బోధింటున్నావు కదా. ఇలా గబ్బు పెట్టిపోయిందంటే వాళ్ళు బతికేటోళ్ళు బతుకుతారు. నీలాగా సోషల్ మీడియాలో పెట్టుకోకుండా ఏదో పేదోడు ఏదో ఒకలాగా బతుకుతారు అనే అర్హత నువ్వెవరు అందరికి? నీ వాళ్ళ బట్టి పాప డబ్బు తింటానని తెలియదా? ఇవాళ సోషల్ మీడియాలని ఫోక్ సాంగ్ వాళ్ళని గప్పు పట్టింది అది పట్టింది అని నువ్వెవరు అన్నానికి? వాళ్ళందరూ తిరగబడితే మరి ఇన్ని రోజులు బట్టి ఎందుకు తిన్నావమ్మా? అది నీ మొగడు బతికేదే అల్ల కదా. చాలా పొరపాటు అమ్మా. ఆ పిల్ల జీవితం ఇప్పుడు పాడ ఎవరికి మొక్కలు వేసుకోలేకున్నాడు. ఒక్క బెడ్ మీద చూపెట్టడం అది ఒక్కటి బాగాలేదు. నా పెరిగి మంచోడని ప్రతి వీడియోలలో చెప్తాను. దీని దౌడ పనులు రాలగొట్టాలి. మరి అది కూడా కరెక్టే. ప్రజలు కూడా ఈమె సరిగా ఉందని లావు ఉందని ఇక నేను అవన్నీ మాట్లాడలేక వదిలేస్తున్నా. ప్రజలు అంటారు కదా 6 సంవత్సరాలు బట్టి ఉన్నది ఇన్ని రోజులు ఏం చేసింది అన్నారా? మరి ఏ పడికి నా పెరిగితే అలవాట్లేదు. అసలు ఒక ఆడదాని ముఖం చూడన్నాడు 6 సంవత్సరాల సంబంధం ఎట్లా పెట్టుకోవాలి? మనం ఆలోచించుకోవాలి కదా. అదొకటి ఆలోచించుకోవాలి. ఆ పిల్లకు ప్రజలే న్యాయం చేయాలని